వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ ఆర్ట్. ఈరోజు మనం సన్సెట్ వేస్తున్నాం. సో మనకు కావాల్సిన కలర్స్ రెడ్, ఆరెంజ్, ఎల్లో, బ్లాక్. సో ఫస్ట్ అయితే మనకు కావాల్సిన బ్రషెస్ని పక్కకు పెట్టుకోవాలి, కలర్స్ని కూడా. నెక్స్ట్ మాస్కింగ్ టేప్ వేసిన తర్వాత ఫస్ట్ అయితే రెడ్ కలర్ వేసుకుంటున్నాం. సో ఈ వీడియో క్వాలిటీ అయితే అస్సలు బాగాలేదు. నేను మొత్తం వేసిన తర్వాత లాస్ట్కి చూసుకున్నా, కానీ అవుట్పుట్ మాత్రం భలే వచ్చింది. సో ఇది పెట్టకపోతే నేను ఖచ్చితంగా రిగ్రెట్ ఫీల్ అవుతా. నెక్స్ట్ ఆరెంజ్ కలర్ వేసుకోవాలి. సో బ్రష్ని అయితే వాష్ చేయొద్దు. డిప్ ఇట్ ఇన్ ఆరెంజ్ అండ్ పుట్ ఇట్ ఆన్ పేపర్, దట్స్ ఇట్. సో నెక్స్ట్ కలర్ ఎల్లో. సేమ్ అదే ప్రాసెస్, వాటర్లో డిప్ చేయొద్దు, సేమ్ యాస్టీస్ పెయింట్ చేసుకోండి. సో దిస్ వాజ్ ద డే 8 ఆఫ్ పెయింటింగ్ లెర్నింగ్ ఛాలెంజ్. సో డే 7 వీడియో చూడకపోతే వెంటనే చూడండి. సో ఆర్గానిక్ కలర్స్ని బ్లెండ్ చేయాలంటే 1 టైం వాటర్లో డిప్ చేసి బ్లెండ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఈ పెయింటింగ్కి కావాల్సిన ముఖ్య వ్యక్తి సూర్యుడు. ఎల్లో కలర్ తోటి సూర్యుని పెయింట్ చేసుకోవాలి. సెట్ అంటే సన్ ఉండాలిగా మరి. సో నెక్స్ట్ బ్లాక్ కలర్ పెయింట్ తీసుకొని ఫ్లాట్ బ్రష్ తోటి మనం గ్రౌండ్ని డ్రా చేసుకోవాలి. హియర్ కమ్స్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ అనమాట. నాకైతే ఈ బ్లాక్ యాడ్ చేయగానే ఈ పెయింటింగ్కి కలర్ అంతా వచ్చేసినట్టు ఉంది. అండ్ ద క్యూటెస్ట్ మూమెంట్ అంటే ఇది. ఎంతో మంచిగా ఉందంటే ప్రాసెస్ మొత్తం హీలింగ్ అనమాట. సో ఎంత క్యూట్గా వస్తుందో గ్రాస్ అయితే, ఐ లవ్డ్ ఇట్. సో నేను ఎలా అయితే పెయింట్ చేస్తున్నానో సేమ్ అదే విధంగా మీరు కూడా పెయింట్ చేయండి. వీడియో క్వాలిటీని పక్కన పెట్టి ఇక్కడి వరకు వాచ్ చేస్తున్న పీపుల్కి థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ వీడియో మీలాగే పెయింటింగ్ నేర్చుకోవాలి అనుకునే ఒక 10 మెంబర్స్కి రీచ్ కావాలంటే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గ్రాస్ వేయడం అయితే ఆల్మోస్ట్ డన్. నాకైతే చాలా మంచి అనిపించింది ఈ గ్రాస్ వేసేటప్పుడు. లైక్ అంటే ఇంతకుముందుకో లెక్క ఇప్పుడు లెక్క అన్నట్టు చేసింది. నెక్స్ట్ మనం బ్రాంచ్ని వేసినాం. సో మనం గ్రాస్ డీటెయిలింగ్ ఇచ్చినాం కదా, సేమ్ అదే బ్రష్ తోటి బ్రాంచెస్ని గిట్ట డ్రా చేసుకున్నా. సో ఈ పెయింటింగ్ అయితే బిగినర్స్కి మస్తు సెట్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్లోనే మనం ట్రై చేస్తే మంచి రాకపోవడం, దీనివల్ల మన కాన్ఫిడెన్స్ అనేది లో అవుతుంది. సో ఇట్లాంటి సింపుల్ పెయింటింగ్స్ వేసినప్పుడు మనలోని కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. ఆ అవుట్పుట్ని చూసి యూ ఫీల్ యువర్ సెల్ఫ్ సో ప్రౌడ్. ఫస్ట్‌లో నేను వాటర్ కలర్స్ యూజ్ చేసేదాన్ని. మంచి రాకపోయేది వాటర్ కలర్స్ తోటి. అనుకున్న ఈ పెయింటింగ్ అంతా నా వల్ల కాని అని. అండ్ దెన్ నెక్స్ట్ ఒకసారి యాక్రిలిక్ పెయింటింగ్స్ తోటి ట్రై చేద్దామని చూసిన. ఓకే, వైల్ కంపేర్డ్ టు వాటర్ కలర్స్ మంచిగా వచ్చినాయి. సో నెక్స్ట్ ఇట్లా ట్రై చేస్తే ఇప్పుడు ఈడ దాకా వచ్చింది. సో హౌఎవర్ దిస్ వాస్ ద పెయింటింగ్ సో క్యూట్.